నీకు లడ్డూలు తెచ్చినారా? అరే ఎవరు కావాలి? నీకేమదా? నీకా లడ్డూలు ఇప్పుడు కొట్లాడతారా ఎట్లా మీరు ఇద్దరు? చెల్లెకి సపోర్ట్, చెల్లె ఒక్కతే తింటుంది. నీకా? అక్కకిద్దామా? అక్కకిద్దాం. తింటుంది అక్క. నువ్వు రోజు తింటున్నావు కదా చిటి. నువ్వు అక్క కొనాడు తింటుంది ఒక్కో. చెల్లె తింటుంది ఒక్కోరా. నువ్వేమో తీయాలి కొనాడు. చెల్లెకిద్దాం. అరే మీరిద్దరు కొట్లాడుకురి సరే కానీ. రక్తం వస్తాడు ఏం చేసినావు? కొట్టినావు. మీరు కొట్లాడుకోకుర్రి అమ్మ. రక్తం వస్తుంది చెల్లెకు. మరి మీరు కొట్లాడుకుర్రి సరే కానీ. ఒక గేమ్ పెడతా, ఆ గేమ్లో ఎవరు గెలిస్తే అలాగే ఇస్తారు లడ్డూలు. సరేనా? సరేనా చిట్టి? చిట్టి ఇక్కడ చూడరా. రెడీయా? సరే గేమ్ పెడతా పని. ఎవరు గెలిస్తే అలాగే తినాలి లడ్డూలు. చేసుకో, రెడీగా ఉండాలి. ఎవరైతే ఫస్ట్ వచ్చి ఈ లడ్డూలు తీసుకుంటారో వాళ్ళకే ఈ లడ్డూలు ఇవన్నీ. మళ్ళీ కొట్లాడొద్దు ఇక. ఎవరు తీసుకుంటే వాళ్ళకి, ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇవి. రెడీ అన్నప్పుడు 1 2 3 అంట ఉరికి రావాలి ఇక. రెడీయా? 1 2 3 రెడీ. తీసుకో లడ్డూలు. అక్కనే తీసుకుంది లడ్డూలు. అక్క గెలుచుకుంది. డింకిచికా డింకా, డింకిచికా డింకా. నువ్వు గెలవలే ఇక. నీకు లేవు లడ్డూలు. మరి ఏం చేయాలి మరి? నువ్వు అక్కడొచ్చి నిలబడి అంటావు. మరి ఫస్ట్ రావాలి నువ్వు. సంచిలో ఉండి ఇంకా కూడా గెలుచుకోమంటే గెలుచుకోక. అక్కనే గెలిచింది. అన్ని లడ్డూలు అన్నీ అక్కకే ఇక. తినిసిట్టి మంచిగా లడ్డూలు తిని. మంచిగా తింటుంది మాకు ఇంటి అయితే. ఎట్లున్నాయి చిట్టి? నీకు లేవురా లడ్డూలు. నీకు గెలుచుడు వస్తుంది కానీ నాకు చెల్లెకి రాదు గెలుచుడు. మరి అవి ఏడుస్తుంది రా గెలుచుడు. గెలుచుకోమంటే ఏడుస్తారు కూడానా? ఏం పెడతావు కానీ ఏడ్చుకుంటూ పోతుంది. మరి ఎక్కడ పోతుంది? మరి లడ్డూలు గెలుచుకోమంటే గెలుచుకోలేదు. ఇప్పుడు వాళ్ళ అక్క గెలుచుకుంది అన్ని లడ్డూలన్నీ. గెలుచుకొని ఆమె తింటుంటే ఈమె ఏడుస్తుంది. మరి ఎవరు గెలిస్తే వాళ్ళకే అని చెప్పిన నేను. అంతే. మరి నెక్స్ట్ టైం ఇంకో గేమ్ ఆడినప్పుడు తీసుకుంది. మరి గెలుచు నువ్వు అప్పుడు. సరేనా? సరేనా? ఏడవకు ఊకో. చిట్టి మంచిదిరా.